హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనము ఎటువంటి మిషను లేకుండా గానుగులకు వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా పల్లీల నుంచి పల్లీ నూనె అనేది ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూస్తే మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అర్థమవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఇక్కడ 1/2 kg వరకు కూడా పల్లీలను ఇలా వేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకొని మనము సన్నని సెగ మీద ఈ పల్లీలన్నీ కూడా ఇలా వేయించుకోవాలండి. ఇలా మనము పల్లీలను వేయించుకునేటప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుతూ ఇలా వేయించుకున్నట్లయితే అన్నీ కూడా సమానంగా వేగుతాయి అన్నమాట. ఇలా మనము ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వేయిస్తే ఇట్లా వేగుతాయి. అప్పుడు మనం ఇలా పల్లీలను పట్టుకొని చూస్తే దాని మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఇలా ఈజీగా సెపరేట్ అయిపోవాలన్నమాట. ఇలా అయితే మనకి వేగినట్లుగా సరిపోతుంది. తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు మనము చల్లార్చుకోవాలండి. ఇలా ఒక క్లాత్లోకి, అంటే ఒక టవల్ కానీ లేదంటే ఏదన్నా క్లాత్లోకి ఇలాగా తీసుకుని ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక మూటలాగా కట్టుకొని మనము ఈ పల్లీల మీద ఉన్నటువంటి పొట్టు అంతా కూడా ఇలా మనము పల్లీలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నలిపినట్లుగా చేసామనుకోండి, మనకి ఈజీగా పైన ఉన్నటువంటి పొట్టు అంతా కూడా ఊడిపోతుందండి. ఇట్లా మనము ఈ పల్లీలన్నీ కూడా చల్లారిన తర్వాత ఇలా చేస్తే ఈజీగా పొట్టు అనేది సెపరేట్ అయిపోతుంది అన్నమాట. మనము గానుగుల నుంచి ఆయిల్ తెచ్చుకున్నప్పుడు అది ఎంత ప్యూర్గా ఉంటుందో ఇంట్లో అంతకంటే కూడా మనము ఎటువంటి కల్తీ లేకుండా మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చండి. తర్వాత మనకి ఎక్కువ మొత్తంలో కావాలంటే ఎక్కువ మొత్తంలో కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇలా మనం సెపరేట్ చేసుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇలా చేట్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుని మనం చెరిగామనుకోండి, పొట్టంతా కూడా మనకి సెపరేట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇలా కొద్దిగా ఈ పల్లీలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మనము ఇలా కొద్దిగా ఆగి పలసించుకున్నట్లయితే మనకి ఇది ముద్దలాగా వస్తుందండి. అప్పుడు మనము దీన్ని ఈజీగా ఆయిల్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. పల్లీలన్నీ కూడా మనము ఇలాగే మిక్సీ పట్టుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న పల్లీలు అనేవి 3 సార్లుగా మిక్సీ వేసుకుని తర్వాత ఇలాగా ముద్దలాగా చేసుకుని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నెలో మనము నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా మరిగించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ నీళ్లను మనం ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఈ పల్లి పౌడర్ ఉంది కదా, దీంట్లో ఈ నీళ్ళు అనేవి కొద్దిగా వేసుకుంటూ మనము చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా చపాతీ పిండి మాదిరిలాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి నీళ్ళు అనేవి పోయకుండా మనము కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. సరిపడినన్ని నీళ్ళు పోసుకుని మనము కలుపుతూ ఉన్నట్లయితే మనకి పిండి అనేది ముద్దలాగా తయారవుతుంది. దీనిని మనము కొంచెం ఎక్కువసేపు ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి అప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఇలా చపాతీ పిండి ఎలా అయితే మనము కలుపుతూ ఉంటామో అలాగే కంటిన్యూగా మనం ఆపకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కొద్దిగా నీళ్ళు మాత్రమే పోసుకోవాలి, ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. ఇలా మనము గట్టిగా ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా మనము కలుపుతూ ఉన్నట్లయితే ఈ పల్లీల్లో ఉండేటటువంటి ఆయిల్ ఉంటుంది కదండి, ఈ ఆయిల్ అనేది నెమ్మదిగా మనకి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా మనము తగినన్ని వాటర్ పోసుకుంటూ అలా మనం కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఆయిల్ అనేది మనకి వస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా మనము ఈ ప్రాసెస్ అనేది మధ్యలో ఆపకుండేలాగా కలుపుతూనే ఉండాలండి. తర్వాత ఇలా మనకి పిండి అనేది ఇలా గట్టి పెడుతూనే ఉంటుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇలా కలుపుతున్నట్లయితే మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఈ పద్ధతి అనేది మనకి కొద్దిగా టైం అనేది పడుతుందండి. అయినా సరే మనం ఇంట్లోనే ఎటువంటి కల్తీ లేకుండా నూనె అనేది ప్రిపరేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం కలుపుతున్నట్లయితే చూడండి, ఇలా ముద్దలాగా తయారవుతుంది. తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ పట్టుకుంటే ఆయిల్ చేతికి ఎలా అంటుకుంటుందో మీరే చూస్తున్నారు కదా. తర్వాత ఇప్పుడు ఇలా గట్టిగా అయినటువంటి మిశ్రమం ఉంది కదండి, పల్లీల మిశ్రమాన్ని ఇలా ఒక క్లాత్లో వేసుకొని మనము ఇలా గట్టిగా పిండామనుకోండి, మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది మనకి ఇలాగా పిండినట్లయితే ఆయిల్ వస్తుందన్నమాట. ఒక గిన్నెలోకి ఇలా పిండుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా పిండినట్లయితే ఆయిల్ అనేది వస్తుందండి. తర్వాత ఇలా పిండగా మిగిలినటువంటి ఈ పైన ఉన్నటువంటి సెపరేట్ అయిన మిశ్రమం ఉంది కదండి, ఈ మిశ్రమాన్ని మనం పారేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ మిశ్రమంతో మనం కూడా మళ్ళీ లడ్డూల్లాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ ఇంత ఆయిల్ అనేది వచ్చిందండి. తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదండి, పిండగా మిగిలినటువంటి మిశ్రమంలో మనము 2 కప్పుల మిశ్రమం ఉందనుకోండి, 1 కప్పు బెల్లం వేసి స్టవ్ మీద మరిగించి మనము లడ్డూల్లాగా చుట్టుకుని తిన్నామనుకోండి, మనకి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. తర్వాత ఇలా సెపరేట్ చేసుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ అంతా కూడా ఇలా వడకట్టుకున్నామనుకోండి, మనకి పల్లి ఆయిల్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఎటువంటి కల్తీ లేకుండా
మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అనేది మనము రకరకాలుగా వాడుకోవచ్చు. మనం కర్రీస్లోకి వాడుకోవచ్చు, పచ్చళ్ళలోకి ఆయిల్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి మిషన్లు వాడకుండా, గానుగులు లేకుండా ఇంట్లోనే ఈజీగా మనము తక్కువ ఖర్చులోనే ఈ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.